వెల్కమ్ టు ద జినీ జాయ్ఫుల్ హోమ్ గార్డెన్ టు కిచెన్. నేను మీ సరోజన అంటేనండి. ఇదిగోనండి, ఇక్కడ ఒక జ్యూస్ చేస్తున్నాను. ఆ జ్యూస్ ఏంటో మీరు చూసేస్తారా? ప్రొసీడ్ అయిపోండి, వీడియోలోకి వెళ్దామండి. ఈ గ్యాక్ ఫ్రూట్ని నేను కట్ చేస్తున్నాను. దీని గింజలు ఎట్లా ఉన్నాయండి, దీంట్లో ఎర్రగా. దీన్ని గింజల్ని నేను సపరేట్ చేస్తాను. ఇప్పుడు ఎట్లా అంటే వచ్చేస్తున్నాయి. దీని గింజలు నేను దీంట్లో సపరేట్ చేస్తాను. సో ఫ్రెండ్స్, దీన్ని మనం ఇప్పుడు ఇట్లా ఆవాకాడో లాగా ఇట్లా తీసుకుంటే చూడండి, ఇట్లా ఈ యొక్క ప్లమ్ దీంట్లో వచ్చేస్తుంది చూడండి. ఈ గుజ్జు తీసి చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్, దీంట్లో విత్తనాలు ఇట్లా ఉన్నాయి. సో దీంట్లో గుజ్జు ఎట్లా ఉంది, పల్పు. సో దీన్ని చేస్తే చూడండి ఎట్లా రౌండ్గా చక్కగా ఎట్లా వచ్చిందో. సో ఇది కూడా చక్కగా పల్పంతా నీట్గా వచ్చేసింది. దీన్ని 1 కేజీ ఫ్రూట్ని 10 గ్లాసులు చేసుకోవచ్చంట, 10 మంది తాగొచ్చంట. సో ఈ గింజలను కూడా నేను ఇప్పుడు తీస్తున్నాను. కాస్త నీళ్ళు వేసి ఆ గింజలను సగ్రిగేట్ చేసి అది కూడా మనం జ్యూస్లో వేసుకుని తాగొచ్చు. దాన్ని ఇప్పుడు తీసి చూపిస్తాను. ఫ్రెండ్స్ చూడండి, ఇది పల్పు. మీకు ఫుల్ వీడియో చూపించాలని చూపిస్తున్నాను. ఈ విత్తనాలు కానీ నేను ఇట్లా వాటర్ వేసి కడిగితే ఇది ఎట్లా వచ్చింది, భలే ఉన్నాయండి, గమ్మత్తుగా. ఇవి నేను నాటుతాను మన పెరటి తోటలో. సో ఇది జ్యూస్ చేస్తాను. ఇది మీకు తర్వాత చూపిస్తానండి. ఫ్రెండ్స్, ఇదిగో ఈ పల్పు వేసి నేను ఇప్పుడు మళ్ళీ ఈ నీళ్లు కూడా పోసి మిక్సీ పడతాను. నన్ను పిండుతున్నాను. సో చూడండి, దీంట్లో నేను మిల్క్ వేయలేదండి. ఎందుకంటే మిల్క్ వేస్తే అప్పటికప్పుడే తాగాలి మనం. నేను దీంట్లో కండ చక్కెర ఏమీ వేయలేదు, తేనె వేయాలనే ఉద్దేశంతో నేను ఏమీ వేయలేదు. కాకపోతే వట్టిదైతే మనం తాగలేమండి. వట్టిదైతే పక్కగా మనం తాగలేము. కొంచెం హనీ వేస్తున్నాను చూడండి 4 అట్లాగే కొంచెం 1 స్పూన్నర మనం తాగే అంత. ఇది హెల్త్కి చాలా మంచిది అంటున్నారు. నేను కూడా మొక్కలు పెట్టాలనే ఉద్దేశంతో నేను రప్పించాను. నాకు కూడా ఫస్ట్ టైమే, కానీ వాళ్ళు చెప్పినట్టు 10 గ్లాసుల దాకా వస్తుంది. ఇది 1 పండు కేజీకి 10 గ్లాసులు వస్తుంది. ఇప్పుడు ఎందుకు చేశానంటే పిల్లలు అందవే ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి తాగుతారు అని చేశాను. ఇప్పుడేమో మేము పోనీ చేసేస్తున్నాము. ఇప్పుడు ఈ యొక్క గ్యాక్ ఫ్రూట్ యొక్క జ్యూసు ఇది తాగేసి మా మనోడు ఫీడ్బ్యాక్ ఇస్తాడు. ఎట్లా ఇస్తాడో చూడండి. ఇది మాత్రం ఒట్టిదైతే తాగలేము. వావ్ నానా, తీసుకో గట్టిగా పట్టుకో 2 చేతులతో. ఒకటి తీసుకుని ఫీడ్బ్యాక్ చెప్పండి ఎట్లా ఉందో. గ్యాక్ ఫ్రూట్ యొక్క జ్యూస్ అండి. వట్టిది మాత్రం తాగలేము. ఒగరొగరుగా చాలా భయంకరంగా ఉంది పండు అయితే. కానీ ఈ బెనిఫిట్స్ వల్ల మనం తప్పకుండా అప్పుడప్పుడు తీసుకోవాలి. దీంట్లో ఉన్న బెనిఫిట్స్ వల్ల మోర్ బెనిఫిట్స్ ఉన్నాయి కదండి. సో ఇది యాక్చువల్గా కేజీకి 10 మంది తాగొచ్చు అని చెప్పారు, అట్లాగే వచ్చిందండి. సో ఇది 1 గ్లాసు ఇక్కడ ఖాళీ అయిపోయింది. ఇక 4 గ్లాసులు. సో అది కూడా బాగానే అవుతుంది. ఎందుకంటే కొంచెం వాటర్ కలుపుకోవాలి, అందులో నిమ్మకాయ వేసుకుని, తేనె కూడా ఎక్కువనే పట్టింది, మామూలు దానికి కాకుండా తేనె కూడా ఎక్కువే పట్టింది. అట్లా తాగితేనే దాని యొక్క రుచి తెలుస్తుంది, లేకపోతే తాగలేము. మరి నేను మొట్టమొదటిగానే చేస్తున్నాను. కాయ వీడియోలో చూశాను, కానీ దాన్ని దగ్గరకు చూడటము, దాన్ని జ్యూస్ చేయటం మాత్రం నాకు ఇదే మొదటిసారండి. మరి నా వీడియో మీకు నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. ఈసారి కూర చేసి చూపిస్తాను. అప్పుడు ఇంత డెప్త్కి వెళ్దాం. ఎందుకంటే అది ఎక్కడ దొరుకుతుంది, ఇథోపియాలో దొరుకుతుంది అంటే ఇదండి.
అక్కడ దీన్ని టమాటాలాగా కూరల్లో వాడుకుంటారంట. విటమిన్ సి కొరకు. విటమిన్ కంటెంట్ ఎక్కువ ఉంది, కెరాటిన్ ఎక్కువ ఉంది, చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దట్ టైం కూర చేసేటప్పుడు ఇన్ని డెప్త్కి వెళ్దాము. ఇప్పటి వరకు ఈ వీడియో నేను ముగిస్తున్నాను. నచ్చితే లైక్, షేరు, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.